సుప్రీంకోర్టు ఒక తప్పుడు తీర్పు చెప్పింది. నిశ్చితంగా పరిశీలించండి. 2020లో జరిగినటువంటి అల్లర్ల కేసులు 53 మంది చనిపోయారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనే ఒక బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే ఆ సమయంలో ఉమర్ ఖలీదు అలాగే ఇమాంలు మరికొంతమంది మొత్తానికి పెద్ద అల్లర్లు సృష్టించారు. 53 మందిని చంపేశారు. 53 మంది చావుకు కారణమైనటువంటి వాళ్ళకి ఇప్పుడు 6 సంవత్సరాలుగా బెయిల్ రాలేదు. అంతా బాగానే ఉంది. అసలు ఇప్పటి వరకు శిక్ష పడకపోవడమే ఒక తప్పు అంటే బెయిల్ రానందుకు సుప్రీంకోర్టు పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మీరు అర్థమైందా మీకు? మొన్న ఈ సంవత్సరం జనవరి 26వ తారీఖున ఎప్పుడో వీళ్ళకి బెయిల్ నిరాకరించింది అప్పటి సుప్రీంకోర్టు ధర్మాసనం. దాన్ని ఇప్పటి కోర్టు ధర్మాసనం ఏమంటుందంటే ఇది చాలా పెద్ద తప్పు, అది తప్పుడు తీర్పు, మేము ఇచ్చినటువంటి తీర్పే తప్పు. ఆ రోజు చిన్న ధర్మాసనం అంటే తక్కువ మంది జడ్జిలు ఉన్నటువంటి ఆ రోజు చేసినటువంటి తీర్పు నిజంగా తప్పుడు తీర్పే, బెయిల్ మంజూరు అవ్వాల్సింది. 6 సంవత్సరాలుగా వాళ్ళు నలిగిపోతున్నారు జైల్లో. కాబట్టి అనేక కేసులను ఉదాహరణగా తీసుకొని వీళ్ళని ఇప్పుడు బెయిల్ మంజూరు చేసింది. పైగా అప్పుడు ఇచ్చినటువంటి అదే సుప్రీంకోర్టు తీర్పుని అదే సుప్రీంకోర్టు తప్పు పడుతుంది. వెనక ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఈ తప్పుడు తీర్పు 2 రకాలు. సుప్రీంకోర్టు ఏమంటుంది? మేము ఇచ్చిన తీర్పే తప్పు, 2026 జనవరిలో ఇచ్చినటువంటి మేము ఇచ్చిన తీర్పు తప్పు అని ఈరోజు చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఎంత తప్పుడు తీర్పు ఇది. 53 మందిని చంపేశారు, లేదా 53 మంది చావడానికి కారణమైనటువంటి ఈ వెధవల్ని ఒక 6 మందిని మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి ఇంకా వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయనందుకు మనం బాధపడుతుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమొచ్చేసి వీళ్ళకి బెయిల్ రాలేదని తెగ బాధపడిపోతుంది. ఏం జరుగుతుందో చూడండి దేశంలో. ఎటు పోతుంది? సుప్రీంకోర్టే కదా దేశాన్ని నడిపించాలి ధర్మాసనంలో, అంటే న్యాయంగా. అంటే వాళ్ళు సుప్రీంకోర్టులో కూర్చునేటటువంటి జడ్జిలు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, పెద్దగా చదువుకోవచ్చు. కానీ వాళ్ళని ఇప్పుడు వాళ్ళ తీర్పులు వింటుంటే మనం జడ్జిమెంట్ చేయడంలో తప్పేమీ లేదు. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన మనకి చరిత్ర తెలిసినప్పుడు, జరిగినటువంటి విషయాలు మనకు తెలిసినప్పుడు కేవలం చట్టాల ప్రకారం మాత్రమే బెయిల్ ఇవ్వడం, విడుదల చేయడము అది ఎంత ప్రమాదకరం అన్నది సుప్రీంకోర్టు తెలుసుకోలేకపోతే మనం కాకపోతే ఎవడ మాట్లాడతాడు? ఈరోజు నేను సుప్రీంకోర్టు జడ్జిలు అంత చదువుకోకపోవచ్చు, వాళ్ళ చదువుతో నాకు చదివే పోలికే లేదు. అసలు వాళ్ళ తెలివితేటలతో మన తెలివితేటలకు పోలికే లేకపోవచ్చు. కానీ మాట్లాడే హక్కు ఉంటుంది కదా, ఆ హక్కుని ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఆ హక్కుతో మాట్లాడుతున్నాను. సుప్రీంకోర్టు తీర్పులు ఇలాగే ఉంటే రేపు ఇంకెవడైనా ఎందుకు భయపడతాడు? ఇప్పుడు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. పైగా కొంతమంది అంటున్నారు ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరినీ నిషేధించాలి, వాళ్ళ వల్లే ఇప్పటి వరకు బెయిల్ రాలేదు అంటున్నారు. కానీ మనమేమనాలి? బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిజంగా కోర్టులో దూరితే ఏం చేయాలి? అక్కడికక్కడే వాళ్ళని ఉరిశిక్ష వేయాలి, ఎవడైనా కావచ్చు. అసలు మనం యూసీసీ కోసం పోరాటమే ఒక దౌర్భాగ్యం. అంటే ఇప్పుడు సమాన హక్కుల కోసం మన దేశంలో మనం పోరాడుతున్నాం. ఇప్పుడు పోరాడినా కూడా ఇప్పుడు దానికి అడ్డుకుంటున్నారంటే ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో అర్థం చేసుకోండి. సుప్రీంకోర్టు ఎన్ని తప్పుడు తీర్పులు చెప్తుందో, చివరికి తన తీర్పునే తప్పు పట్టేటటువంటి, అంటే పులి పిల్లలు పెట్టి తినేస్తుంది, పాము పిల్లలు పెట్టి తినేస్తుంది అంటారు కదా, అలాంటిది. ఎలాంటి తీర్పు ఇది? సుప్రీంకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు తప్పు పట్టే పరిస్థితికి వచ్చేసిందంటే ఇంకా అక్కడ న్యాయం ఉన్నట్ట లేనట్ట? ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమవుద్దని చెప్పే మళ్ళీ ఇప్పుడు అక్కడ ధర్మాసనం ఏమంటుంది? ఆనాటి తీర్పు తప్పు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పు కాదు, అది చిన్న తీర్పు అంట. ఆ తీర్పు కంటే ఇది పెద్ద తీర్పు కాబట్టి ఇదే ఫైనల్ అన్న విధంగా మాట్లాడుతుంది. రేపు పొద్దున్న మరొక 4 న్యాయమూర్తులు వచ్చి దీన్ని తప్పు పడితే అప్పుడు అది రైట్ అవుతుంది. ఎంత క్రిటికల్గా వీళ్ళు తీర్పులు చెప్తున్నారో చూడండి.